ఏంటంటే ఇవాళ ఒక ఇండస్ట్రీ పెడితే చాలు కేంద్ర ప్రభుత్వం ఎంతో కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. అలాంటిది రన్నింగ్ లో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఇండస్ట్రీ ఉన్నట్లు లెక్క ఇక్కడ. మరి అలాంటి వేలాది మంది ఇవాళ పాడైపోతున్నారంటే ఇది ఎంత దారుణం ఆలోచించండి. నేను 4 ఓపీ ఇండస్ట్రీలు నడిపేవాడిని సార్. నేను ఇంచుమించు ఈ మహిళలకి ఇంచుమించు 70 మందికి ఎంప్లాయ్మెంట్స్ ఇచ్చేవాళ్ళండి. ఈ రోజు నాకు ఎవరైనా డబ్బులు ఇస్తారన్న పరిస్థితికి వచ్చేసాను సార్. అయ్యో మళ్ళీ పైగా ఈ ఇండస్ట్రీలు నడుస్తుంటే దీని ద్వారా ఈ స్థానికంగా ఈ డీజిల్ కొట్టించడానికి, పెట్రోల్ కొట్టించడానికి పెట్రోల్ బంకులు, అలాగే భోజనం చేయడానికి హోటళ్లు, ఇవన్నీ కూడా తప్పే. కిరాణా షాపులు, కిల్లి బడ్డీలు ఎవరో కూడా 10 పైసలు ఇచ్చే పరిస్థితి లేదండి ఏ వ్యక్తికి. ఎందుకంటే ఆ మనిషికున్న ఆదాయం తగ్గిపోయింది కదా సార్. ఎవరికి కూడా డబ్బులు అరువులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే విలేజ్ పర్పస్ అనేది ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది బాగా ఎక్కువగా నడుస్తుంది సార్. ఎందుకంటే 10 రోజులకో 15 రోజులకో ఖాతాల కింద చిన్న చిన్న పుస్తకాలు పెట్టి దాని మీద వాడుకుంటూ ఉంటాయి. మరి ఈ రకంగా సమస్య ఒకటైతే సమస్య ఒకటే అని అందరూ అనుకుంటున్నారు. ఏదో నీళ్లు వస్తున్నాయిలే. నిన్న మన సర్పంచ్ గారు చెబుతున్నారు, మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి చెప్పుకోని విషయాలు అవన్నీ. ఆయనకి ఏ ఇబ్బందో తెలియదు. ఆయన మాట్లాడిన తీరు ఆయన చాలా కంట నీరు పెట్టాడు. ఏంటంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో నీళ్లు వస్తున్నాయి అమావాస్యకి పౌర్ణానికి వస్తాయి పోతాయి కదా, దానికి ఎందుకు గొడవ అనే పరిస్థితి వచ్చింది. కానీ లోతుగా ఆలోచించండి. ఒక్క ఉప్పు నీళ్లు రావడం వల్ల ఇన్ని సమస్యల దాన్ని అరికట్టాలంటే మీరు ఒక 50 నుంచి 100 కోట్ల మధ్య పెడితే అది కూడా మీరే చేయించండి. వీళ్ళని డబ్బులు అడగట్లేదు, ఎవడో కాంట్రాక్ట్ అడగట్లేదు. మీరే చేయించి ఈ రకంగా పెద్ద కట్ట వేస్తే ఈరోజు సమస్య సాల్వ్ అయిపోతుంది. దీనికి కారణం ఎవరు? ఇవాళ ఓఎన్జీసీ వాళ్ళు తవ్విన ఈ డ్రిల్లింగ్ వలన ఈ రకమైన పరిస్థితి వస్తుంది. ఓ పక్క ఇప్పటి వరకు నాయకులందరూ ఇన్ని సంవత్సరాలుగా మొత్తం ఇసుకంతా వాళ్ళు మేసేసారు. ఏమండి మరి కట్టలు ఎక్కడ ఉంటే చెప్పండి. ఇసుక దెబ్బలు ఉంటే ఈరోజు రావు గ్రామాల్లో నీళ్లు. సముద్రం చూడాలంటే ఇసుక దెబ్బలు ఉండేవి గతంలో ఈ ప్రాంతంలో. అలాంటిది ఇసుక దెబ్బలన్నీ కూడా మేసేసారు రాజకీయ నాయకులు గత 20 సంవత్సరాలుగా 25 ఏళ్ళుగా.